దేవుడు ఎంతో మన కొరకు చేస్తున్నారు కదా, మనం తిరిగి దేవుని కొరకు ప్రత్యుపకారమా ఏమంటారమ్మా? ప్రత్యుపకారం, అంతేగా. దేవుడు చేస్తున్న మేలులకు తిరిగి మేలు మనం చేయలేమా? తిరిగి దేవునికి కృతజ్ఞతగా ఏమీ చేయలేమా? నీ వల్ల ఏం కాదా? అంటే ఇప్పుడు ఏమీ చెయ్యని వారిని అడుగుతున్న ప్రశ్న ఇది. ఏం చేస్తున్నారని ఆలోచించండి. ఏం చేయని వాళ్ళు ఏం చేయలేరా దేవుని కోసం? మీరు ఇప్పుడు ఏమి ఇవ్వగలనయ్యా అన్నారు. ప్రభు వచ్చి ఏమన్నా మాట్లాడితే, ఇప్పుడు ఇదే ప్రభు మాట్లాడేది ఇదే, నువ్వేం చేయలేవా నా కోసం అని ప్రభు అడుగుతున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే చేయగలిగి కూడా చేయట్లేదా? చేయలేకపోవడం బట్టి చేయట్లేదా? దేవునికి ఏం చేయగలం మనం? ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా అండి? దేవుని కోసం మనం చేయగలిగిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజున ఈ స్థితి నీకు దేవుడిచ్చింది కాదా? ఈ ప్రాణం దేవుడిచ్చింది కాదా? నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చింది కాదా? నీకున్న ఆరోగ్యం దేవుడిచ్చింది కాదా? నీకున్న వాహనాలు, వస్తువులు, ఇల్లులు దేవుడిచ్చింది కాదా? అన్నిటికంటే ప్రాముఖ్యమైంది మన జీవం, మన ప్రాణం. హలో, ఇక్కడే ఉన్నారా? మన ప్రాణం ఇంకా మనం బ్రతికున్నామంటే అది దేవుడు మన కొరకు చేసిన గొప్ప మేలు. దానికంటే గొప్ప మేలు ఇంకేముంటది? ఇక మిగతా ఏమున్నా కూడా తర్వాతే. ఫస్ట్ మేలేంటి? ఇంకా మనం బ్రతికున్నాము అనేది గొప్ప మేలు. బ్రతికి లేకుండా ఇంకేమున్నా మాత్రం ఏం ప్రయోజనం? ఇప్పుడు దేవుడు మన కొరకు మన ప్రాణాన్ని నిలుపుతున్నాడు కదా. మరి దేవుని కొరకు మనం ఎప్పుడు ఏమి చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కండిషన్ సీరియస్ అయితే ఏమంటారు? డాక్టర్తో చెప్పే మాట, ఎంతైనా ఖర్చు పెడతాం, ఏదైనా ఏదో ఒకటి చెయ్యండి, అవసరమైతే మాకున్న అన్ని అమ్మైనా మేము ఖర్చు పెడతాం, బ్రతకాలి, మా బిడ్డ బ్రతకాలి, మా ఆయన బ్రతకాలి, మా ఆవిడ బ్రతకాలి అంటామా లేదా? మరి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకు మనం దేవునికి ఏం చేస్తున్నాం? ఒకటి నేను చెప్తా వినండి. ఒకటి, దేవుడు చేసిన దానిని అనేకులకు చెప్పడం. ఫస్ట్ థింగ్, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. దేవుని కొరకు నేనేం చెయ్యాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుడు నీకు ఏం చేశాడో అది నీవు ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పాలి. జీవితంలో మనకు ఎంతో మంది కనబడతారా కనబడరా, తారసపడతారా లేదా జీవితంలో? రీసెంట్గా అన్నారంలో మేము లాస్ట్ వీక్లో అనుకుంటా ఒక ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాం. ఆమె అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, తన భర్త HIV పాజిటివ్తో చనిపోయాడు. మీరు చెప్పండి, HIV పాజిటివ్ భర్తకు వచ్చిందంటే ఆటోమేటిక్గా భార్యకు వచ్చిద్దా రాదా? నేను తెలుసుకున్న షాకింగ్ న్యూస్ ఏంటంటే, మ్యాక్సిమం 3 months వరకు తనకే తెలియదంట HIV వచ్చిందని. ఆ సిమ్టమ్స్ అంత తొందరగా బయటికి రావంట. ఇట్లాంటి పరిస్థితుల్లో భర్తకైనా భార్యకైనా HIV పాజిటివ్ వచ్చిందంటే అవతల పర్సన్కి వచ్చిద్దా రాదా? ఖచ్చితంగా వచ్చింది, అసలు డౌటే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ భర్త HIV పాజిటివ్తో చనిపోతే, ఆయన చనిపోయి దాదాపు 3 years ఏమవుతుంది, 3 years 4 years అవ్వచ్చు. ఇప్పటికీ ఆమె HIV నెగిటివ్ రిపోర్ట్స్తో ఉంది. 2 years వరకు రెగ్యులర్గా వెళ్ళి చెకప్ చేయించుకున్నా కూడా
డాక్టర్లే అన్నారంట, ఇంకెందుకు వస్తాను అమ్మ నువ్వు, నీకు ఎప్పుడు చేసినా పాజిటివ్ రావట్లేదు, నెగిటివే వస్తుంది, ఇక నువ్వు రానవసరం లేదు, నీకు హెచ్ఐవి లేదు అని చెప్పారంట. నమ్మదగిన సత్యమేనా ఇది? నమ్మదగిన సాక్ష్యమేనా ఇది? మరి ఆమె బ్రతుకుంది, ఆమెకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేవు, ఆమె ఏమి టాబ్లెట్లు వాడట్లేదు, ఆ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆమె ఏడ్చుకుంటూ చెప్పిన సాక్ష్యం లాస్ట్ మండే మార్నింగ్, అయ్యా నేను బ్రతికున్నానంటే దేవుడే దానికి కారణం. మా ఊర్లోనే హెచ్ఐవి పాజిటివ్ వచ్చి చనిపోయిన భర్త చనిపోయిన సంవత్సరం తిరగక ముందే ఇద్దరు భార్యలు చనిపోయారు. అంటే ఇద్దరు పురుషులు భర్తలు హెచ్ఐవి పాజిటివ్ చనిపోతే ఇద్దరు భార్యలు కూడా వెంటనే 1 year లోపే వాళ్ళు కూడా చనిపోయారు. కానీ ఈమె అసలు ఆమెకు ఆ వ్యాధి సంక్రమించలేదు. దేవుని కార్యమా లేకపోతే ఇంకేమన్నా అంటారా? ఖచ్చితంగా దేవుని కార్యం. సో ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నీకు ఇంత మేలు చేశాడు, లెక్క ప్రకారం నిన్ను జనాలు ఎప్పుడో మర్చిపోవాలి, నీ సమాధి అయిపోవాలి, నీ సమాధి మీద గడ్డి మొలవాలి, నిన్ను జ్ఞాపకార్థ కూడికలు, ఫస్ట్ యానివర్సరీ అన్ని అయిపోయి జనాలు నిన్ను ఎప్పుడో మర్చిపోవాలి. కానీ ఇంకా దేవుడు నిన్ను సజీవురాలిగా ఉంచాడు. దేవుని కోసం నువ్వేం చేస్తావు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేవుడు మనకు చేస్తున్న మేలులకు తిరిగి మనం చేయవలసింది ఏంటంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా వీలైతే మన సాక్ష్యాన్ని జనాలకి తెలియచేయాలి. ఇప్పుడు ఉన్న పరికరాలు ఉన్నాయా లేవా? మాధ్యమాలు ఉన్నాయా లేవా? నీ సాక్ష్యాన్ని ఎన్ని రూపాలుగా ఎంత మందికి తెలియచేయొచ్చు? నీకు బుద్ధి లేక నోరు మూసుకొని ఉంటున్నావు కానీ సిగ్గడ్డొస్తా ఉంది, మొహమాటం అడ్డొస్తా ఉంది. నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆమె కంటే అది మన జీవితంలో మనకెన్ని లేవు? చాలా ఉన్నాయి. వాటిని మనం మొట్టమొదటిగా మనం చేయాల్సింది, ఆ శానా దయ్యం పట్టిన వాడు ఏమంటాడు బాగుపడ్డాక? నేను నీతో వస్తానయ్యా అంటాడా అనడా? అంటే దేవుడు ఏమంటాడు? నాతో రావద్దు, నీ ఇంటికి వెళ్ళి నీకు దేవుడు చేసిన మేలులు అవన్నీ తెలియచేయమని ఇంటికి పంపిస్తాడు. ఫస్ట్ మనం చేయాల్సింది గుర్తుపెట్టుకోండి అమ్మా, రాసుకోవాలి కూడా, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. మనం ఏం చెయ్యట్లేదు దేవుని కోసం అనేది చాలా పెద్ద పొరపాటు. హల్లెలూయా. మనం ఒకసారి బయటికి వెళ్ళమ్మా, బయటికి వెళ్ళరా. హల్లెలూయా. ఏం చెప్తున్నా మీకు నేను? దేవుడు మన కొరకు చేసిన మేలులకు మనమేమీ తిరిగి ఆయనకు చెయ్యట్లేదనేది దేవుడు మన మీద మోపుతున్న నిందిది. కాబట్టి మనం ఇలానే బ్రతికితే అసలు అది మంచిది కాదు. తిరిగి దేవునికి మనం చేయగలిగినవి నేను మీకు చెప్తున్నాను. మొట్టమొదటిది, దేవుడు మనకు చేసిన మేలును ఏం చేయాల? ప్రపంచం మొత్తానికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. చచ్చిపోయేంత వరకు ప్రపంచం మొత్తానికి దేవుడు మనకు చేసిన మేలులు ఏం చేయాలి? ప్రచురము చేయాలి. లోకమంతా నిన్ను గూర్చి చాటనా అనే మాట అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్ ఏంటి? దేవుడు మనకు చేసిన మేలులను అనేకులకు తెలియచేయాలి. ఇది మీరు చేస్తున్నారా, చేయట్లేదా? ఇది పరీక్షించుకోండి. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులను అనేకులకు తెలియచేయకపోవడం కూడా చాలా పెద్ద పొరపాటు. రైట్. అందుకే ఆయన అన్నాడు, శానాదయం బట్టిన వాడిని వెళ్ళి ఈ విషయాన్ని అనేకులకు తెలియచేయమని చెప్పాడు. నెంబర్ 2, దేవుడు మనకు చేసిన మేలులకు వెంటనే మనం చేయాల్సింది ఏంటి తెలుసా? దేవునికి ఉపచారము చేయాలి. పేతురు అత్తను దేవుడు బాగు చేసినప్పుడు వెంటనే అనే మాట అక్కడ ఉంటది. ఆమె వెంటనే లేచి యేసయ్యకి ఏం చేసింది? ఉపచారము చేసింది. అంటే దేవునికి పరిచర్య చేసింది, దేవుని పని చేసింది, దేవుని సేవలో ఆమె వాడబడింది.
రెండో విషయం, ఫస్ట్ది ఖచ్చితంగా చేయాలి, రెండవది కూడా ఖచ్చితంగా చేయాలి. ఏంటది? దేవుని సేవలో మనము ఎంతో కొంత ఉపయోగపడాలి, దేవుని పని చేయాలి. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకే, ఎందుకు దేవుడు బ్రతికిస్తున్నాడంటే దేవుని పని చేయడానికి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, పాస్టర్ గారు చూసుకుంటారులే, లేకపోతే పాస్టర్ గారి కింద ఉన్న అసిస్టెంట్లు చూసుకుంటారులే, దేవుని పని నేను చెయ్యను అనుకుంటారు. దేవుడు నిన్ను బాగు చేసేది, దేవుడు నిన్ను దీవించేది, దేవుడు నిన్ను ఆశీర్వదించేది దేవుని పనికి ఉపయోగపడతావని, దేవుని పనికి ఉపయోగపడతావని. అమ్మా, ఏమన్నా దేవుని పని చేస్తున్నారా? అయ్యా, ఏమన్నా దేవుని పని చేస్తున్నారా? ఇన్నేళ్ళు అయిందిగా దేవుణ్ణి నమ్ముకొని, ఎన్నో మేలులు దేవుడు చేశారు కదా, ఏం దేవుని పని చేస్తున్నారు మీరు? దేవుని పని ఎంత చేస్తున్నారు? ఎంత చేసినా దేవుడి రుణం తీరుద్దా? చెప్పండి. ఎంత దేవుని పని చేసినా దేవుడి రుణం తీరుద్దా? ఎంత చెప్పినా దేవుని గురించి దేవుడి రుణం తీరుద్దా? తీరదు కదా. మరి ఎంతో చెప్పాలి, ఎంతో చెయ్యాలి మనం, మరి అసలు ఏం చెయ్యట్లా? ఎట్లా? నెంబర్ త్రీ బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు చేసిన దానికి మనం ఏం చేయాలంటే, ప్రభు కుష్ఠరోగుల విషయంలో చెప్పారు. ఏమని? నీవు యాజకుని దగ్గరికి వెళ్ళి నీ యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకొని మోషే నియమించిన కానుక, ఏంటి? మోషే నియమించిన కానుక సమర్పించమని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు నోట గుండా కూడా కానుకల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఒకప్పుడు ఈ సరిగా తెలియక అసలు కానుకల గురించి చెప్పాలంటే చాలా భయం అయిపోయి అది పెద్ద పాపం అన్నట్లుగా చూసేవాడిని నేను. అందుకే నా ప్రసంగాల్లో ఎక్కువ ఇంతకు ముందు కానుకల గురించి మాట్లాడిన ఉండవు. కానీ ప్రభువు చెప్పారు, మోషే నియమించిన కానుక సమర్పించు అని. గుర్తుపెట్టుకోండి, మా సంఘంలో అంటే అన్నారం సంఘంలో ప్రజలు ఎట్లుంటారంటే, ప్రభువా నేను హాస్పిటల్కి వెళ్ళను, హాస్పిటల్కి వెళ్తే 1000, 2000, 3000 అవుతాయి, నేను ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటున్నా, ప్రార్థన నువ్వు రాసుకుంటా, నువ్వు నన్ను బాగు చేస్తావనే నమ్మకం ఉంది, నువ్వు నన్ను బాగు చేస్తే ఇదిగో నేను హాస్పిటల్లో ఇంత ఖర్చు అయింది కదా, ఇదిగో అంత ఇయ్యలేకపోయినా ఇంతైనా నేను నీ కానుక పెట్టిలో వేసుకుంటానయ్యా అని వాళ్ళకి తెలియకుండానే ప్రార్థన చేసుకుంటారు. చిత్రం ఏంటి తెలుసా? వాళ్ళ విశ్వాసం పరిమాణం చొప్పున దేవుడు వారిని బాగు చేస్తారు. సండే వాళ్ళు వచ్చి కానుక సాక్ష్యం చెప్పుకొని కానుక పెట్టిలో కానుక వేసుకుంటారు. అన్నారం సంఘంలో సాక్ష్యాలకే ఎక్కువ టైం అవుతా ఉంది. పోయిన వారం కూడా అంతే, నేను పోయినాక కూడా ఇంకా స్టిల్ దే ఆర్ టెల్లింగ్ టెస్టిమనీస్. వాళ్ళు సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. సాక్ష్యం చెప్తారు, కానుక పెట్ట దగ్గర నిలబడి చెప్తారు, సాక్ష్యం చెప్పి ఆ కానుక పెట్టిలో కానుక వేసుకుంటారు. మంచిదా చెడ్డదా? మంచిదే కదా. హాస్పిటల్కి పోయి ఆ పుడిపించుకొని, ఆ రక్తం తీపించుకొని, టెస్టులు చేయించుకొని, సెలైన్లు ఎక్కించుకొని, హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఈ అంత బాధ లేకుండా వారు ప్రభుతో ఒక నిబంధన చేసుకుంటారు. ప్రభువా అదంతా నాకు వద్దు నాయనా, అదేం ఊరికి వచ్చేది కాదు నాయనా, నువ్వు నన్ను బాగు చేస్తే ఇదిగో నీ కానుక సమర్పించుకుంటానయ్యా అని. హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్ ఉండాలా లేదా? దేవునికి ఖచ్చితంగా మనం మన ధనమును, మనల్ని బాగు చేస్తున్నందుకు, మనల్ని బ్రతికిస్తున్నందుకు, మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నందుకు మనం దేవునికి మన ధనాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎన్ని చెప్పా మీకు? 3 చెప్పా. మొదటిదేంటి? దేవుడు చేసిన మేలును ప్రపంచమంతా చాటి చెప్పాలి, సాక్షులుగా చెప్పాలి. నెంబర్ 2, దేవుని పని చేయాలి, దేవుడు మనల్ని బ్రతికించినందుకు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూనే వచ్చా మీకు. శానా దెయ్యం పట్టిన వాడు మొదటి ఎగ్జాంపుల్ ఆయన గురించి చెప్పడానికి.
రెండవది ఉపచారం, ఆయన పని చేయడానికి పేతురు అత్తగారు మనకు మాదిరి. మూడేం చెప్పా? కానుక, దేవుడు మనల్ని బ్రతికించినందుకు, బాగు చేసినందుకు దేవునికి కానుక. నేను రీసెంట్గా నిర్గమాకాండంలో చదివాను, పరిక్రయధనమా క్రయధనమా 1 తులమో 1/2 తులమో ఉంటుందండి. అందరూ అంటారు అక్కడ చూడండి, నిర్గమాకాండం చివరి అధ్యాయాల్లోనే. దొరకదో, మరి టైం వేస్ట్ అయిద్దేమో. మోషేతో దేవుడు చెప్తాడు, ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఉన్నోళ్ళు ఒకే కానుక ఇవ్వాలని చెప్తారు. పరిక్రయధనం అనుకుంటుంది. హల్లెలూయా. దేవుడు చెప్తారు, ఖచ్చితంగా ఈ ధనాన్ని తీసుకొని రావాలి అని ప్రభు అక్కడ చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, నేను తర్వాత టైం వేస్ట్ అవుతుంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్రతికించినందుకు మనం దేవునికి ఒక ప్రత్యేకమైన కానుక. నాకు మొన్న అనిపించింది, ప్రతి సంవత్సరం ఫస్ట్ వీక్లో ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళు చేస్తూ ఉంటారుగా, ఏంటి కృతజ్ఞత అర్పణల పండుగని, చాలా పండుగలు ఉంటాయి. అంటే దేవుడు సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవునికి మనం ఒక ప్రత్యేక కానుక, ఆ పండుగ ఒకటి చేయాలనిపించింది నాకు అది చదివిన తర్వాత. అవునా, నేను 2024లోకి నేను తీసుకెళ్తాను, ఎంత ఎత్తావు డబ్బులు అంటే మనం ఏమంటాం, ఎంతైనా ఇస్తామంటావా లేదా? 2023లోనే ఆగిపోతావు నువ్వు, ఇవ్వకపోతే 2024లోకి రావంటే ఏం చేస్తామమ్మా? ఉన్న ఆస్తులన్నిటిని అమ్మేసి ఇస్తామా లేదా? మరి అట్లా దేవుడు ఫోర్స్ఫుల్గా కాకుండా కృతజ్ఞత హృదయముతో దేవునికి మనం ప్రత్యేకమైన కానుకను సమర్పించవలసిన వారమై ఉన్నాం. 4వ విషయం చెప్తున్నా వినండి. 4వది ఏంటి తెలుసా? యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నీవు స్వస్థత నొందితివి గనుక మరెక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపము చెయ్యకుము అంటాడు. హల్లెలూయా, స్తోత్రం. ఏంటి? దేవుడు మనల్ని బాగు చేసినందుకు, దేవుడు మనకి మేలు చేసినందుకు మనం దేవునికి ఇచ్చే బెస్ట్ ఆఫరింగ్ ఏంటి తెలుసా? మన పాపాన్ని దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన పాపాన్ని దేవునికి ఇవ్వాలి. అంటే ఎప్పుడు పాపం చేయకుండా ఉండాలి. నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు మరిక నువ్వు పాపము చేయకు. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫరింగ్ దేవునికి. చాలామంది చావు బతుకుల్లో ఉన్నప్పుడేమో మంచి మంచి ప్రార్థనలు చేసి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగైపోయినాక వాళ్ళ మాటలు చూడాలి. ఇక వాళ్ళ బతికారు కదా, వాళ్ళ అహంకారం, వాళ్ళ పొగరు, వాళ్ళ అతిశయం, ఇక పక్కన వాళ్ళు అనుకుంటారు అనవసరంగా బతికిండు, అప్పుడు పోతే బాగుండేది అనుకుంటారు. కుటుంబ సభ్యులు అనుకుంటారు, భర్త అయినా భార్య అయినా పిల్లలైనా, అనవసరంగా దేవుడు ఈమెను బతికించాడు, ఈమెను బతికించాడు, అప్పుడే తీసేసుకుంటూ అయిపోయేది. చూడు, సావు దగ్గరికి పోయి వచ్చినాక కూడా వీళ్ళ మాటలు ఎట్లున్నాయో. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నప్పుడు, బాగు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే పాపాన్ని చేయకుండా పాపానికి దూరంగా పారిపోవాలి. దేవుడు చాలా ఇష్టపడతాడు దాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ పాస్టర్ గారి పేరు
బెంగళూరులో ఉంటారు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు నేను. సరే, పాస్టర్ గారు చావు బతుకుల్లో కొట్లాడుతున్న కుట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్న మాటలు ఇలా ఉన్నాయంట. బాబు, నీ శరీరములో ఉన్న అవయవాలన్నీ పాడైపోయాయి, నువ్వు చచ్చిపోయే పరిస్థితుల్లోనే ఉన్నావు, బ్రతుకుతావని గ్యారంటీ ఏమీ లేదు. అయితే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ఖచ్చితంగా. దేవుడు నిన్ను బ్రతికిస్తే ఏం చేస్తావు నువ్వు అని అడిగాడంట. ఇంతకుముందు తాగేవాడివి కదా, మళ్ళా తాగుతావా? ఇంతకుముందు తిరిగేవాడివి కదా, మళ్ళీ తిరుగుతావా? ఇంతకుముందు భార్యను కొట్టేవాడివి కదా, మళ్ళీ భార్యను కొడతావా? పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేవాడివి కదా, మరలా అట్లానే ఉంటావా? లేకపోతే లేదండి పాస్టర్ గారు, నేను మారతాను, మంచిగా ఉంటాను, ఇక నుంచి నేను ఏ తప్పు చెయ్యను, ఎవరిని ఇబ్బంది పెట్టను అని తీర్మానం తీసుకుంటావా? ఆలోచించుకో బాబు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, నేను ఇక్కడే ఉంటా, కంగారు ఏం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నానని నువ్వు మంచిగా ఉంటానని చెప్పి మరలా మారకుండా ఉన్నావనుకో, అది నీకు మంచిది కాదు బాబు. దేవుడు మళ్ళా నిన్ను ఆ స్థితికి తీసుకొని వస్తాడు, మళ్ళా మొదటి స్థితికి తీసుకొని వస్తాడు. ఆలోచించుకో, మారతాను, నేను మారిపోతాను, ఇక నేను మంచిగానే బతుకుతాను అనుకుంటే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. లేదండి నా వల్ల కాదు, మారలేను నేను, ఇక ఇంతే నా బతుకంటే చచ్చిపో బాబు, నేను వెళ్ళిపోతాను ప్రార్థన చేయకుండా అని ఆయనకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చాడంట. ఇంతకుముందు నీ శరీర అవయవాలను నువ్వు పాపం కోసం వాడావు, ఇప్పుడు దేవుడు నిన్ను బ్రతికిస్తే నువ్వు దాన్ని దేవుని కోసం వాడేటట్లయితేనే నేను ప్రార్థన చేస్తాను బాబు అని చెప్పాడంట. అసలు ఈ మాటలు మాట్లాడడానికి ముందు ధైర్యం కావాలి. ఎందుకు? వాడున్న స్థితి ఏంటి? సావు బతుకుల్లో ఉన్నాడు. ఇవన్నీ వెళ్ళి మాట్లాడితే పాస్టర్ గారిని ఏమనుకుంటాడు? వీడేం పాస్టర్ ఇట్లా మాట్లాడుతాడు, ఏమనుంటే బాగుపడినాక తర్వాత చెప్పాలి కదా అనుకుంటారు, అంతేనా? ఆయన ధైర్యానికి నేను చాలా ఫిదా అయిపోయాను. పాస్టర్ అంత మంచి పాస్టర్, అంత ధైర్యం కలిగిన పాస్టర్, నన్ను కూడా అట్లా మార్చు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ఎవరికైనా బాధలో ఉంటే బతికియడమేనా? పోయి ఆడు బతికి మళ్ళీ ఏం చేస్తారు? అందరూ చంపుతూ ఉంటాడు. ఇక ఆడు బతికి అందరిని చంపుతూ ఉంటాడు, మాటలతోని, చూపులతోని, చేష్టలతోని. అట్లాంటి వాళ్ళు బతకడం ఎందుకు? ఇంకా కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్స్ అన్ని ఆలోచిస్తూ ఉంటే అలానే ఉంటుంది. బాగా ఆలోచించండి. దేవుని సన్నిధిలో 4వది మనం దేవుని కొరకు చేయాల్సింది ఏంటి? దేవుడు మనం బ్రతికిస్తున్నందుకు, బాగు చేస్తున్నందుకు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి అది ఇష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. 4 విషయాలు చెప్పాను. చెప్పండి. ఫస్ట్ థింగ్, దేవుడి కోసం మనం చేయగలిగే 4 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ 4 చెప్పండి. మొదటిది ఏం చేయాలి? ఆ సేనా దయ్యం పట్టిన వానికి ప్రభు చెప్పినట్లుగా మనం వెళ్ళి దేవుడు చేసిన మేలులను అనేకులకు తెలియచేయాలి. రెండవది, పేతురు అత్తగారిలాగా దేవుని పని మనం చేయాలి, దేవునికి ఉపచారం చేయాలి. మూడవది, మోషే నియమించిన కానుక సమర్పించమని కుష్ఠరోగితో ప్రభు చెప్పినట్లుగా దేవుడు మనల్ని బాగు చేసినందుకు, బ్రతికించినందుకు దేవునికి ఒక ప్రత్యేకమైన కానుక సమర్పించాలి. ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, వినండి పాస్టర్ గారు, నాకు ఉద్యోగము, కుటుంబమే సరిపోతా ఉందండి, నేను దేవుని పని చేయాలన్నా కూడా నా వల్ల అవ్వట్లేదు, నాకు మొహమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, మీకు దండం పెడతా, నా మాట వినండి, నా శాలరీలో మీకు 50% ఇస్తానండి, నా శాలరీలో మీకు 50% ఇస్తాను, మీరు దాన్ని సేవ కొరకు వాడండి, సువార్త కొరకు వాడండి, కరపత్రాలు కుట్టియండి, వచ్చే వాళ్ళు ఉంటారు కదా, మీ దగ్గర అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని సువార్తకు వెళ్ళండి, మీటింగ్స్ పెట్టండి, సువార్త మీటింగులు పెట్టండి, దేవుని పని చేయండి, నేను చేయలేకపోతున్నాను కాబట్టి
నాకు ఈ ఆలోచన వచ్చింది, నా శాలరీలో ప్రతి నెల మీకు 50% ఇస్తాను, 50% ఇస్తాను, ఈ డబ్బును దేవుని సేవ కోసం వాడి నేను చేయలేని పని నా డబ్బు చేసేటట్లుగా చూడండి అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక తీర్మానం తీసుకొని తాను బతుకున్నంత కాలం ఆయనకి ₹1,00,000 ఉద్యోగం అయితే 50,000 దేవుని సేవకునికి కానుకిచ్చేవాడంట. మరి ఏదో ఒకటి చేయాలా లేదా? నువ్వు డబ్బులన్నా ఇవ్వాలి, లేకపోతే నేను డబ్బులు ఇవ్వలేదండి, నా దగ్గర డబ్బులు లేవండి, నేను వస్తాను సేవకి, సువార్తకి, నన్ను తీసుకెళ్ళండి అని అనాలి కదా. కొంతమంది ఏది చేయరు. ఇది చేయలేకపోతున్న పాస్టర్ గారు, అది చేయలేకపోతున్న పాస్టర్ గారు, దేవుని తెలుసుగా అంటారు. మళ్ళీ కవరింగ్ చేసుకోవడానికి ఇది ఒక డైలాగు. దేవునికి తెలుసుగా అండి. ఏం తెలుసు దేవునికి? ఇయ్యలేవని తెలుసు, మరి రాలేవా? రాలేవని తెలుసు, మరి ఇయ్యలేవా? ఏది చేయకపోతే దేవుని తెలుసని తప్పించుకుంటే ఎలా కుదురుతుంది? దేవుని పని ఎలా జరుగుతుంది? ఈ రోజున దేవుని పని విస్తారంగా జరగకపోవడానికి కారణం దేవుని పిల్లలే అని ఒక దైవజనుడు చెప్పారు. కాదంటారా? చెప్పండి అమ్మా. దేవుని పని విస్తారంగా జరగకపోవడానికి దేవుని పిల్లలే కారణమని చెప్పాడు. డబ్బులు ఇవ్వట్లేదు, సేవకి రావట్లేదు, మరి ఎట్లా పని ఎట్లా జరుగుద్ది? నీ వల్ల డబ్బులు ఇవ్వడం అయితే డబ్బులన్నీ ఇవ్వాలి, లేదంటే నా దగ్గర ఏం లేదండి, నేనే వస్తాను దేవుని సేవకని నువ్వన్నా రావాలి. నేను మా సంఘంలో చెప్తాను, అన్నారంలో సువార్తకి వెళ్తాను, మీరు రాకపోతే మీ బదులు ఇంకొకరు వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఛార్జీ డబ్బులన్నీ ఇవ్వాలి. నువ్వు పనికి వెళ్తావు కదా, పనికి వెళ్తే నీకు 500 వస్తాయి కదా, మరి ఇప్పుడు నాతో పాటు వచ్చే వాళ్ళకి ఛార్జీ డబ్బులు కావాలి కదా. మీరు పనికి వెళ్ళి 500 సంపాదిస్తున్నారు కాబట్టి 500, 200, 250 నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు కూడా దీంట్లో పాలిభాగస్తులమైన పరిస్థితి ఏర్పడుతుంది నీకు. దావీదు సామాన్ల దగ్గర ఉన్న వాళ్ళకు కూడా సమానంగా భాగం పంచాడా లేదా? నేనున్నాను, నీ సామాన్ల దగ్గర ఉన్నాను, యుద్ధానికి అంటే కుదురుతుంది. మరి యుద్ధానికన్నా రావాలి, సామాన్ల దగ్గరన్నా కాపలా ఉండాలి. నాకు రెండు కుదరవంటే అది నీవు తప్పించుకునే మార్గం చేస్తున్నావని అర్థం. దేవుని పని రోజున ఆగిపోవడానికి, వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని పిల్లలు పనికి రావట్లేదు, పైసలు ఇవ్వట్లేదు. పనికి రావడం అంటే ఏంటి? అనేకులకు తెలియజేయడం. వెళ్ళి పని అంటే ఏంటి? స్వార్థ చెప్పడం, లేకపోతే మందిరం దగ్గర పరిచర్య చేయడం, అవునా? లేదంటే ఇవి మా వల్ల కావట్లేదు అంటే మీరు ఒక తీర్మానానికి వచ్చి మా వల్ల కావట్లేదు, మా సంపాదనలో ప్రభువుకి ఇంత ఇస్తామని ఒక తీర్మానం తీసుకుంటే దేవుని పని జరుగుతుంది. హల్లెలూయా. సో ప్రకటించాలి, పరిచర్య చేయాలి, ప్రభువుకి కానుకను సమర్పించాలి. 4వది పాపం చేయకుండా పాపాన్ని మానివేయాలి. మీరు నమ్మరు దేవుని బిడ్డలారా, రాత్రి నేను బయారం ఒక ప్రార్థనకి వెళ్ళాను, సూర్యకాంతయ్య గారి చర్చిలో. గుజరాత్ నుంచి లూదియా అనే ఒక సిస్టర్ గారు వచ్చారు. బాగా వినండి, దేవుని చిత్తమైతే ఎల్లుండి అన్నారంలో కూడా ఆమెతో ఒక సువార్త మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. హిందీ ఆమె, లూదియా. ఆమె అద్భుతమైన సాక్ష్యం. ఆమె సాక్ష్యం 10 ఏళ్ల వయసులో ఆమెని రేప్ చేశారంట. 10 ఏళ్ల వయసులో. ఎంత ధైర్యమో ఆమెకి, అసలు నాకు భయం అనిపించింది. అన్ని ఓపెన్గా చెప్పేస్తా ఉంది, ఏం దాచుకోవట్లా. మనమైతే దాయాల్సినవి అన్ని దాసి చెప్పాల్సినవి మాత్రమే చెప్తాం. కానీ ఆమె అంతమంది ముందు అన్ని ఓపెన్గా చెప్పేసింది. 10 ఏళ్ల వయసులో రేప్ చేశారంట ఆమెని. 12 ఏళ్ళకి పెళ్ళయింది. 19 ఏళ్ళకి 2 పిల్లలు, భర్త చనిపోయాడు. ఆ తర్వాత జీవితం ఇది చెప్పేదే కాదు. ఆమె యోహాను సువార్త 4వ అధ్యాయం చదివించి సమరయ స్త్రీ గురించి మాట్లాడి, అంటే ఇప్పుడు నీకు 5గురు ఉన్నారు, ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్పి చదివించి, నా భర్త చనిపోయిన తర్వాత ఈమెకన్నా ఇంతమంది ఉన్నారని కౌంట్ ఉంది, కానీ
నాకైతే కౌంటే లేదని చెప్పింది ఆమె. నేను ఎంతమందితో పాపం చేశానో, వ్యభిచారం చేశానో నాకు లెక్కే లేదని చెప్పింది ఆమె. ఇటువంటి నన్ను ఈ రోజున దేవుడు మీ బయ్యారం మందిరంలోకి తీసుకొచ్చి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు మీతో అని ఆమె చెప్పింది. అలా భయంకరమైన పాపములో బ్రతుకుతా ఉంటే ఒక రోజున ఎవరో బైబిల్ ఇస్తే బైబిల్ని కాలుతో తన్ని చంపేసిందంట. ఆ తర్వాత కొంతకాలానికి అదే భయంకరమైన ఆమె ఇంకా చెప్పింది, ఆమె తాగని ఆల్కహాల్ ఏదీ లేదంట. ఆమె తినని వాడని డ్రగ్స్ ఏమీ లేవంట. ఎంత తాగినా ఎంత డ్రగ్స్ వాడినా ఒకానొక స్థాయిలో కిక్ అనేది రాని స్థాయికి వెళ్ళిపోయిందంట. ఎంత తాగినా ఎంత తిన్నా నిసా రాని, ఎంత తిన్నా ఎంత తాగినా ఆ నిసా రావట్లేదంట. ఆ స్థితికి వెళ్ళిపోయిందంట. మగవాళ్ళతో కలిసి తినేదంట, తాగేదంట. భయంకరమైన జీవితం. అట్లాంటి ఆమెని ఒక రోజున దేవుడు దర్శించడం ప్రారంభించాడంట. ఒక చేయి ఆమెకి కనబడేదంట. కనబడి ఇలా పిలిచేదంట తన దగ్గరికి. ఆమె హిందీలో చెప్పింది మంచి మాట. తెలుగులో ఏంటంటే, నీవు నా కుమార్తెవి, నా దగ్గరికి రా అని ఒక హస్తం వచ్చి ఆమెను పిలిచేదంట. ఆమె చెప్పేదంట, నేనెవునికి బిడ్డను కాదు, నేనెవునికి కూతుర్ని కాదు, నాకెవరు లేరు అని చెప్పేదంట. అలా కొంతకాలం ప్రభు ఆమెను పిలిచినా కూడా ప్రభు దగ్గరికి రాకపోతే ఒక రోజున దేవుడు తనతో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మాట్లాడితే తన జీవితాన్ని ఆమె దేవునికి సమర్పించిందంట. ఈ రోజున ఇద్దరు పిల్లలు ఇంజనీర్స్, ఒక బాబుకి మ్యారేజ్ అయిందంట. ఆమె ఒక బైబుల్ కాలేజీ రన్ చేస్తూ ఉంది గుజరాత్లో. చర్చ్ మినిస్ట్రీ ఉంది. అనేక రాష్ట్రాల్లో దేవుడు ఆమెని వాడుకుంటున్నాడు. చదువు లేదు, హిందీ తప్ప ఆమెకేం రాదు. ఆమె అన్నది, ఇంత చెడిపోయిన నన్ను దేవుడు మార్చాడు, బ్రతికించాడు, నా జీవితాన్ని మార్చాడు, మిమ్మల్ని ఎందుకు మార్చాడు? నాకంటే మీరు అంత భయంకరమైన పాపులా అని అడిగింది ఆమె. ఎంత ఆశ్చర్యం! సమరయ స్త్రీ గురించి మీరు చదివి తెలుసుకున్నారు. ఇగో సమరయ స్త్రీ కంటే నేను భయంకరమైన వ్యక్తిని ఈ కళ్ళ ముందు ఉన్నాను. దేవుడు నన్ను మార్చాడు, మిమ్మల్ని కూడా దేవుడు మారుస్తాడు. పాపానికి దూరంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి, దేవుని సహాయాన్ని కోరుకోండి, దేవుడు మిమ్మల్ని మారుస్తాడు అని చెప్పింది ఆమె. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి? పాపిని పరిశుద్ధులుగా చేయడం. అంతేనా? ఆయన పరిశుద్ధుడు గనుక తన దగ్గరకు వచ్చే వారందరినీ ఆయన పరిశుద్ధులుగా మార్చడానికే ఈ లోకానికి ఆయన వచ్చారు. స్వస్థత కలిగిన తర్వాత కూడా దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నా కూడా ఇంకా మనం పాపములో బ్రతుకుతా ఉంటే ఒక రోజున దేవుడు మనకి ఫుల్ స్టాప్ పెడితే ఏంటి పరిస్థితి? పాపం మనకి ఫుల్ స్టాప్ పెట్టక ముందే మనమే పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. పాపం ఏం చేస్తుంది? పాపం వలన వచ్చేది ఏంటి? పాపము వలన వచ్చు జీతం ఏంటమ్మా? మరణం. పాపము, మనం చేస్తున్న పాపం మన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టక ముందే మనమే పాపానికి ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే అది నిన్ను ఖతం చేసేస్తుంది. నువ్వు పాపాన్ని ఖతం చేయకపోతే పాపమే నిన్ను ఖతం చేస్తుంది. చిన్న పాపమా పెద్ద పాపమా తర్వాత సంగతి, ఏదైనా పాపమే. కాబట్టి 4వ విషయం, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకు కృతజ్ఞతగా మనం అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎలా ఉంది మన జీవితం? ఎలా ఉంది మన బ్రతుకు? ఏం చేయకుండా, దేవుని కోసం ఏం చేయకుండా బ్రతకడం అంతా దరిద్రమైన బ్రతుకు ఇంకొకటి లేదు.
సిద్దిపేట ప్రకాష్ గారు అంటారు, నీ వలన దేవునికి, దేవుని సంఘానికి, దేవుని రాజ్యానికి ఉపయోగం లేకపోతే నీవు దేవుని బిడ్డగా బ్రతకడం వల్ల ఏం ప్రయోజనం లేదు. జీవం లేని మౌతు పనిచేస్తుంది, జీవం లేని స్టాండ్ పనిచేస్తుంది, జీవం లేని టేబుల్ దేవుని కోసం పనిచేస్తూ ఉంది. జీవం కలిగిన మనం, జీవిస్తున్న మనం దేవుని కోసం పని చేయాలా లేదా? దేవునికి ఉపయోగపడాలా లేదా? ఇంకెప్పుడు 52 దేశాల్లో ఇంకా సువార్త లేదంట. 52 దేశాల్లో ఇంకా సువార్త లేదు. భక్తుడు అంటాడు, క్రైస్తవునికి రెండోసారి సువార్త వినే హక్కు లేదంటాడు. క్రైస్తవునికి రెండోసారి సువార్త వినే హక్కు లేదు. నీకు ఒకసారి సువార్త నీ చెవిలో పడ్డదంటే నువ్వు సువార్త లేని ప్రాంతానికి పరిగెత్తాలంట. ఎన్నిసార్లు వింటున్నాం దేవుని మాటలు? మనం వింటూనే ఉన్నాం. మరి వినని వారి పరిస్థితి ఏంటి? కాంతారావు గారని ఒక అయ్యగారు చింతూరులో ఉంటారు. మీరు వచ్చారనుకుంటుగా, సువార్తకి వెళ్ళాం కదా. ఆయన యాక్చువల్గా సిటీలో సేవ చేస్తూ ఉంటే దేవుడు ఒక రోజున వచ్చి అన్నారంట, నువ్వు చింతూరు వెళ్ళాలి పరిచర్యకని. చాలా చదువుకున్న వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్. సంఘం ఆల్రెడీ సిటీలో స్టార్ట్ అయిపోయింది, మంచిగా గ్రోత్ అవుతా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చి తనతో మాట్లాడితే సిటీ సంఘాన్ని వేరే వాళ్ళకి అప్పగించి ఆ సంఘంలో నుంచి కానీ తన ఇంట్లో నుంచి కానీ ఏం పట్టుకొని రాకుండా కట్టుబట్టలతోనే చింతూరు ప్రాంతానికి వెళ్ళి ఆయన ఒక మిషనరీగా పనిచేయటం ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన సేవ చేస్తూనే ఉన్నారు. తన సేవకి వెళ్ళిన తర్వాత అవంతా అడవి ప్రాంతాలు, గుర్తుకోయలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మధ్యలో సేవ చేస్తూ ఉంటే తన కూతురిని చంపేశారు. ఎప్పుడు? ఐ థింక్ ఆమెకు పెళ్ళైన తర్వాతనే. ఆమెకు పిల్ల కూడా ఉంది. ఆమె చిన్న పిల్లప్పుడు తన తల్లి చనిపోయింది. అయినా పాస్టర్ గారు అక్కడి నుంచి కదలలేదు. తన మనవరాల్ని తన కూతురుగా ఇప్పటికీ పెంచుకుంటున్నారు ఆయన. తనకి ఎంతో నష్టం చేశారు, అయినా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు. 2 years బ్యాక్ అనుకుంటా వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయింది, అయినా ఆయన అక్కడే ఉన్నాడు. ఆ గుట్టల్లో, అడవుల్లో, కొండల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ సేవకులను తయారు చేశాడు ఆయన. ఆ ఏరియాలో కొద్దిమంది సేవకులను తయారు చేశాడు. ఇప్పటికీ అంటారు వాళ్ళ పిల్లలు, డాడీ ఇంకెంతకాలం అక్కడ ఉంటావు? వాళ్ళ పిల్లలు వేరే స్టేట్స్లో ఉన్నారు, ఇకనైనా రా మా దగ్గరికి, నీ ఆరోగ్యం బాగోట్లేదు కదా, అమ్మగోలు లేదు, అక్కగోలు లేదు, నీకెవరు లేరు, నేను చూసుకుంటాం మిమ్మల్ని రమ్మంటే, లేదు నాన్న, చనిపోతే ఇక్కడే చనిపోతాను, మీరు వచ్చి నన్ను ఇక్కడే సమాధి చేయండి, కానీ నేనైతే ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి రాను అని అద్భుతమైన మాటలు. మొన్నప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ అన్న కలిశారు. నా వేరే స్టాండ్ దగ్గర వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే అన్న అప్పుడే బస్ దిగారు. అక్కడ ఎలా ఉన్నారన్న? ఏంటంటే బాగానే ఉన్నా నెహమ్యా అన్నారు. ఆరోగ్యం అస్సలు బాగాలేదు, అయినా కూడా దేవుని సేవలో విరామం లేకుండా వాడబడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సువార్త ఎరగని ప్రజలు చాలామంది ఉన్నారు. మనము దేవుని కొరకు ఇప్పటికైనా ఒక తీర్మానం తీసుకొని సువార్తను అందించకపోతే వాళ్ళకి ఎవరు చెప్తారు? కొంతమంది కరపత్రాలు తీసుకున్నారు లాస్ట్ మంత్. ఎంతమంది వాడారు, ఎంతమంది దాచుకున్నారు? దాచుకోవడానికి ఇవ్వలా మీకు, వాడడానికే ఇచ్చాను. కొంతమంది నాకు వద్దులే అని తీసుకోలేదు. దేవుని పని మనం చేయగలిగింది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, అందరూ ప్రార్థన చేయగలరు. ఫస్ట్ ఏంటి తెలుసా అండి? అందరూ ప్రార్థన చేయగలరు.
నశించిపోతున్న ఆత్మల కొరకు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ప్రార్థన. నీకు సువార్త చెప్పాలని కొంతమందికి అనిపిస్తుందా లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేవు, నువ్వు మొహమాటం, సిగ్గు, భయం అడ్డొచ్చింది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కోసం ఇంట్లో కూర్చొని మోకరించి, అవసరమైతే ఉపవాసం ఉండి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వెళ్ళలేకపోతే దేవుడు ఇంకొకరిని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. ఇది 5వది. మనం చేయగలిగిన దాంట్లో 5వది ఇది. అసలు ఇది ఫస్ట్ది ఇదే. ఏంటి? ప్రార్థన చేయాలి మనం. నీ బంధువుల్లో నువ్వు సువార్త చెప్పాలనుకుంటున్నావు, వెళ్ళలేకపోతున్నావు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నీ స్నేహితులకు నువ్వు సువార్త చెప్పాలనుకుంటున్నావు, చెప్పలేకపోతున్నావు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇది కూడా చేయకపోతే ఎలా? ప్రభు బాధ ఏంటి తెలుసా అండి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ద్వారా చెప్తారు. ఆ మాట చదివేసి ముగిస్తాను నేను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 'అందరూ తమ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు' అని ఉంటుంది. 2:21. అందరూ చూడండి. అందరూ చదువుదామా? 1 2 3 స్టార్ట్. ఏంటి, ఎవరు చదవట్లా? తీయలేదా ఇంకా? ఇప్పుడు చదవండి, అందరూ చదవండి, గట్టి చదవండి. మొబైల్ లేదా? ఆడబెట్టినా, ఛార్జింగ్ పెట్టినా? అందరూ చదవండి. పక్కన బైబిల్ ఉంది కదా, చూసి చదవండి. 1 2 3 స్టార్ట్. ఇది మనందరికీ సరిగ్గా సరిపోయిన మాట కాదా? అబద్ధం ఆడుకొని చెప్పండి. ఇది మనందరికీ సరిపోయిన మాట. ఇది ఏమన్నంటే, అన్నయ్య నీకేం తెలుసు అన్నయ్య మా బాధలు అంటారు మా సిస్టర్స్. ఇక మా బ్రదర్లు కూడా అంతే. ఇక అయ్యగారు మీకు తెలియంది ఏముందండి, బతుకు జట్గా బండి లాగేత్తనవండి, తోలేత్తనవండి, లాగుతన్నవండి అంటారు. అంటే నువ్వు ఫ్రీగా ఉంటే, ఖాళీగా ఉంటే దేవుని పని చూస్తారా? అంతేనా? మీకు ఖాళీ లేకపోతే ఇక మీ పనేనా? ఖాళీ ఉంటే చూస్తారా? అసలు దేవుడు మిమ్మల్ని ఖాళీ చేస్తే ఏం చేస్తారు మీరు? నీకు పని ఎక్కువ అవుతుంది బిడ్డ, నువ్వు సమాధిలో ఆగి రెస్ట్ తీసుకుందురా అని తీసుకుపోయి సమాధులు పెడితే ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారా? ఇదిగో ఏముంటుంది? 14 13 13 14 ప్రకటన చదవండి. 14 13 అనుకుంటా ప్రకటన. వాట్ ఈస్ దేర్? ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులు. తర్వాత చదవమ్మా. నిజమే, వారు తమ ప్రయాసములు మాని. అది మరి తర్వాత ఏముంది? నిజమే, నిజమే. ఆ తర్వాత వారు తమ ప్రయాసములు మాని. డూ యూ వాంట్ రెస్ట్? ఖాళీ లేదా అయ్య గారు, బిజీగా ఉన్నాం అయ్య గారు, కుదరట్లేదండి, అవ్వట్లేదండి. ఏసయ్యా, మరి అంత బిజీగా ఉంటే ఎందుకు దేవుడు నీకు రెస్ట్ ఇస్తాం అనుకుంటున్నారు? మరి వెళ్ళండి, తీసుకోండి ప్రశాంతంగా. నా వల్ల కావట్లేదు, ఇంకా నేను చేయలేనంటే పోయి రెస్ట్ తీసుకోండి ప్రశాంతంగా. యేసు ప్రభు వచ్చేదాకా ఇక మనకి నిత్య విశ్రాంతి. ఎక్కడ? సమాధులు. ఉండొద్దు. నేను చెప్తున్న దేవుని సేవకునిగా, దేవుని పని కంటే, ప్రార్థన కంటే, దేవుని మందిరానికి రావటం కంటే, సువార్త చేయటం కంటే బిజీగా ఉండొద్దు. అంత బిజీ మంచిది కాదు. అంత బిజీ అస్సలు మంచిది కాదు. రాజైన దావీదు, రాజుకి ఎన్ని పనులు ఉంటాయమ్మా? ఎన్ని అపాయింట్మెంట్లు ఉంటాయి? ఎంత బిజీగా ఉంటాడు? దేశానికి రాజే 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడంట దినమునకు. దానియేలు కూడా ఎవరు? ఆల్మోస్ట్ PM లెవెలే కదా. ఆయన కూడా దినమునకు 3 మార్లు యెరూషలేము వైపు తలుపులు తెరిచి ప్రార్థన చేశాడంట. వాళ్ళకంటే మనం ఏం గొప్ప వాళ్ళం కాదు. కాబట్టి మనము దేవుని కంటే ఎక్కువ బిజీగా ఉండకూడదు.
హాస్పిటల్లో ఒక వారం రోజులు అయితే ఎడిపోతాయి నీ పనులన్నీ. తీసుకెళ్ళి హాస్పిటల్లో ఒక వారం అయితే నీ పనులన్నీ ఎడిపోతాయి. సరే హాస్పిటల్కి అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటా, మీకు వినండి, అప్పుడప్పుడు సమాధుల్లోకి వెళ్ళాలి, సమాధుల తోటకి వెళ్ళి 1 గంట కూర్చొని రావాలి. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ విజిట్ చేసి రావాలి. మీ దగ్గర డబ్బులు అని ఉంటే పండ్లు పొలాలు పట్టుకొని వెళ్ళండి. ఏం లేదంటే సరదాగా హాస్పిటల్ చూడడానికి వెళ్ళండి. ఆ హాస్పిటల్లో ఆ ఐసీయూలో ఉండే వాళ్ళని, జనరల్ వార్డులో ఉండే వాళ్ళని అలా బాధలు చూస్తే కొంత జ్ఞానోదయం అయింది మనకి. ఇంకా మీకు ఏమైనా ఒప్పుకుంటే అప్పుడప్పుడు జైల్లోకి కూడా వెళ్ళండి. ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడరండి. వాళ్ళకంటే మీరు ఎంత ధన్యులో, దేవుడు మిమ్మల్ని ఎంత ధన్యకరమైన స్థితిలో ఉంచాడో మీకు అర్థమైంది. మాట్లాడితే బిజీ 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 ఫర్ నథింగ్. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. దేవునికి మన సమయాన్ని కేటాయించడం మంచిది. అసలు మన సమయం కాదు, దేవుని సమయాన్నే దేవునికి కేటాయించడం. అంతేనా కాదా? ఈ రోజు దేవుడిని ఇవ్వకపోతే ఏమైంది? ఏం పని చేస్తాం? ఏం సంపాదిస్తాం? ఎక్కడికి పరిగెడతాం? ఇకనైనా మన మనసు మారాలి. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది ప్రారంభం అవ్వాలి. దేవుడు ఫస్ట్, తర్వాతనే ఏదైనా, నెక్స్ట్ ఏదైనా. ఫస్ట్ గాడ్, అంతే. కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఏం చెయ్యాలి ప్రభు కోసం అంటే 5 విషయాలు. మొదటిది ప్రార్థన, రెండవది దేవుని గురించి అనేకులకు చెప్పాలి, సువార్త. మూడవది దేవుని పని చేయాలి. నాలుగవది దేవునికి మోషే నియమించిన కానుక ఇవ్వాలి. 5వది పాపం మానాలి. పాపం మానాలి. మన జీవితాలు ప్రపంచానికి తెలియాలంటే మనం చేయాలి. మీరు ఫేస్బుక్లో చూశారో లేదో, నేను మన సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక బ్రదర్ బైబిల్ గురించి 2 పక్కల ఒక చిన్న ఫ్లెక్సీ తయారు చేశాడు. వినండి బాగా. బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఒకవైపు, బైబిల్ బొమ్మేసి దీన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు పాడైపోలేదో ఏదో రాశాడు మొత్తం మీద మంచిగా. అది ఇప్పుడు జంక్షన్ ఉంటుంది కదా, జంక్షన్ దగ్గర ఒకవైపు నిలబడి, ఎవరికి అడ్డు లేకుండా నిలబడి ఇట్లా పైకెత్తి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇట్లనే ఉన్నాడు ఆయన బాబు. ఒకరు వచ్చి అడుగుతున్నారు, బ్రదర్ ఎంతసేపు ఇట్లా పట్టుకొని ఉంటారు మీరు? కనీసం కూర్చోవట్లేదు, కనీసం రెస్ట్ తీసుకోవట్లేదు అని అడిగితే ఆయన అంటున్నాడు, నా పనిదే సార్. ఇట్లా ఇవాళ ఎక్కడున్నానా, నెక్స్ట్ వేరే సెంటర్లో ఉంటా, నెక్స్ట్ వేరే ఊర్లో ఉంటా. ఆయన ఏం మాట్లాడు, ఆ ఫ్లెక్సీ బాగుంది, దాన్ని అట్లా పట్టుకొని నిలబడాడు అంతే. బైబిల్ పట్టుకున్నాడు ఎప్పుడు పాడైపోలేదు అని ఒకవైపు ఏమో బైబిల్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది కదా, అదంతా రాసి పెట్టాడు. ఏమంత ఆసక్తి ఆయనకి చూడండి. ఆయనకేం పని లేదా? భార్య పిల్లలు లేరా? ఆయనకి జీవితం లేదా? ముంగండ శాంతారావు గారని చాలామందికి తెలిసే ఉంటుంది. 3-4 సంఘాలకి పాస్టర్ గారు ఆయన. ఇప్పుడు లేరు, చనిపోయారు. 3-4 సంఘాలకి పాస్టర్ గారు ఆయన. ఆదివారం ఆరాధనలు చూసుకొని, సోమవారం సైకిల్ వేసుకొని, ఒకటి అన్నం డేక్ష, 2 కూర డేక్ష, అన్నం డేక్ష ఒకటే, అన్నం డేక్ష ఒకటి, పెయింట్ డబ్బాలు, బ్రష్లు పట్టుకొని సోమవారం బయలుదేరితే మళ్ళీ శనివారానికి ఇంటికి వచ్చేవాడంట. తెలుగు రాష్ట్రాల్లో ఆయన రాసిన గోడలకి కానీ, కొండల మీద కానీ, కరెంటు పోల్స్ మీద కానీ ఆయన రాసిన వాక్యాలు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిజమైన దేవుడు, యేసు నిన్ను స్వస్థపరచును,
ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనుల యొద్దకు తిరిగి రండి. ఇట్లాంటి సువార్త వాక్యాలు ఎక్కడ పెడితే అక్కడ రాసుకుంటూ వెళ్ళిపోయేవాడు సైకిల్ మీద. ఆయన వాక్యాలు చదివి ఎంతో మంది మారు మనసు పొందారు. సిగ్గనిపించింది ఆయన చూసినప్పుడు నాకైతే. ఆయనకు ఆల్రెడీ 3-4 సంఘాలు ఉన్నాయి. ఇంకా ఆయన బయటికి వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం ఉందా? దేవుని కోసం ఒక కసి, ఒక పౌరుషం ఆయన లేడు. కానీ ఈ రోజున ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామా లేదా? మనల్ని కూడా దేవుడు అలా గొప్పగా ప్రభు పనిలో వాడుకోవాలంటే మన సొంత కార్యాలు ఎప్పుడు ఉండేనండి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. చచ్చిపోయేదాకా ఇంట్లో పనులు ఉంటాయా ఉండవా? చచ్చిపోయేదాకా ఉంటూనే ఉంటాయి. మనమే వీలు చేసుకోవాలి, కల్పించుకోవాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి, ప్రార్థన చేయడానికి, ప్రభు పని చేయడానికి, బయటికి వెళ్ళి దేవుని గురించి అనేకులకు చెప్పడానికి. ఎప్పుడు డబ్బుల అవసరత మనకు ఉంటూనే ఉంటుంది. అయినా దేవుని కోసం బెస్ట్ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. పేద విధవరాలకి ఏముందని ఇచ్చింది? ఏం లేకపోయినా ఉన్నదని ఇచ్చేసింది. ముఖ్యంగా పాపానికి దూరంగా బ్రతకాలి. అప్పుడే దేవుని కృప మన మీద ఉంటుంది. మనమేమన్నా దేవునికి ఉపయోగపడిన వారం అవుతాం. దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. మన ఆయుష్కాలం పొడిగించబడుతుంది. ఏం పని చేయడానికి ఎందుకు సంవత్సరాలన్నీ అవసరమా? మొన్న ఒక ముసలమ్మ వాళ్ళ అబ్బాయి కిడ్నీలు పాడైపోతే ఆమె డాక్టర్ గారు కాళ్ళు పట్టుకొని నా కిడ్నీ తీసి మా అబ్బాయికి ఏమంటున్నావా? అట్లా ఎట్లా తల్లి, ఎందుకు అంటే, అయ్యా ఇక నేను ఉండి ఏం చేస్తాను, ఇంకా నాది అయిపోయింది కదా, అంత అయిపోయింది, నేను బతికి చేసేది ఏం లేదు, నా కొడుకు వయసోడు, నా కిడ్నీ వానికైతే 4 సంవత్సరాలు బతికితే బాగుంటుంది, తీసేయండి అయ్యగారని ఏపిచ్చేసింది. హైదరాబాదులో మా పెద్దమ్మ ఇద్దామా వరుసకి కుదునూరులో తన 2వ కొడుక్కి తన కిడ్నీ ఇచ్చింది. ఆమె చెప్పిన సమాధానం ఇదే, ఇక నాదంతా అయిపోయిందండి, నాదేముంది, నేను బతికేం చేస్తాను, నేను పోయినా ఒకటే ఉన్నా ఒకటే, నా కొడుకు బతకాలి కదా. అంటే పనికొచ్చేవాడు, వీని వల్ల చాలా ఉపయోగం ఉంది కాబట్టి బతకాలి అని కోరుకుంది తల్లి. మరి దేవుడు మనల్ని చూసి మనకు ఆయుష్కాలాన్ని ఇవ్వాలంటే మనం పనికొచ్చే వాళ్ళమా, పనికిరాని వాళ్ళమా చూస్తాడా చూడ్డా? మరి పనికిరాని వాళ్ళకి ఎందుకు ఆయుష్కాలం? పనికొచ్చే వాళ్ళకే కదా ఆయుష్కాలం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.